సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదా. తెలంగాణ స్పెషల్ గులాబీ పూలు అయితే సింపుల్ గా ప్రిపేర్ చేసేసుకుందాము. దీనికోసం ఒక కప్పు చక్కెరని ఇలా మిక్సీ జార్ లో వేసేసుకొని ఒక 4 ఇలాచీలు కూడా వేసేసుకొని దీనైతే మిక్సీ పట్టేసుకోవాలి. అయితే గులాబీ పూలు చాలా మంది ఎగ్ కూడా వేస్తారు, నేనైతే ఎగ్లెస్ వర్షన్ లో చేస్తున్నాను. ఇప్పుడు ఇదైతే మిక్సింగ్ బౌల్ లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో జల్లడ పెట్టేసుకొని ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు మైదా పిండి, ఒకవేళ మీరు స్వీట్ కొంచెం తక్కువగా తినే వాళ్ళైతే ఇంకో కప్పు బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. మేము కొద్దిగా స్వీట్ ఎక్కువనే తినేస్తాము. ఇప్పుడు ఇందులో ఒక పించ్ సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా వాటర్ వేసుకొని ఇలా మంచిగా కలిపేసుకోవాలి. బ్యాటర్ అనేది మనకు దోశ బ్యాటర్ కన్నా కొద్దిగా ఇంకా లూజ్ గానే ఉండాలి. మీరు ఒకవేళ చెక్ చేస్తే స్పూన్ పెట్టేస్తే స్పూన్ కి ఇలా పిండి అనేది కొద్దిగా అతుక్కోవాలి. అంతే. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ సైడ్ కి పెట్టేసేయాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ పెట్టేసుకొని ఈ గులాబీ పూల కోసం సెపరేట్ గా అచ్చు దొరుకుతుంది. ఈ అచ్చుని ఇలా ఆయిల్ లో పెట్టి మంచిగా వేడవనివ్వాలి. అది వేడయ్యాక తీసి పిండిలో పెట్టేసి హాఫ్ వరకు పెట్టాలి, మరి ఫుల్ గా పెట్టకుండా. ఆ తర్వాత మళ్ళీ ఆయిల్లో పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో మంచిగా కాల్ చేసుకోవాలి. కొద్దిగా ఫస్ట్ 2 అయితే కొద్దిగా అతుక్కపోతాయి. మీరు నాన్ స్టిక్ తీసుకుంటే ఈ అచ్చు అనేది మంచిగా వస్తాయి. మిగతా అన్ని కూడా నేను సేమ్ ప్రాసెస్ లో చేశాను. ఖచ్చితంగా మనకు ఈ అచ్చు అనేది ఆయిల్లో మంచిగా కాలితేనే అప్పుడు మనకు పిండి అనేది మంచిగా అతుక్కుంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఆయిల్లో పెట్టేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి, లేదంటే బ్లాక్ గా అయిపోతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా కమెంట్ చేయండి.